హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. మిస్ స్వర్ణ. ఈరోజు మన వీడియోలో మరి కొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. అయితే పాలకూర పప్పు అండి. చాలా రుచిగా కమ్మగా తిన్నా కొద్దీ తినాలనిపించే ఈ పాలకూర పప్పుని నేను చెప్పినట్లు ఒక్కసారి నేను చేసిన పద్ధతులు మీరు చేయండి. అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది. మరి పాలకూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. పాలకూర పప్పు కోసం ముందుగా నేను పప్పు తీసుకొని పప్పులో వాటరు, పసుపు, ఆయిల్ వేసుకొని ఇలా మెత్తగా ఉడికించుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి. ఇది ప్రాసెస్ 1 అండి. ఇంకా చింతపండు కూడా తీసుకొని ఇలా గుజ్జులాగా చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. ఇప్పుడు 2 కట్టలు పాలకూర తీసుకున్నాను. కొంచెం అంత కొత్తిమీర, ఉల్లిగడ్డ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి, 3 టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు. చాలా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇంకా ఈ చూపించాను కదా. తర్వాత రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి, ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు పప్పుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. ఈ కళాయి మంచి హీట్ అయినాక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా నలగొట్టుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలండి. అయితే మనం ఆకుకూర పప్పులోకి పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇదొక్కడు గుర్తుపెట్టుకొని చేస్తే మనం హోటల్లో తిన్న పప్పు ఉంటుంది కదండి, ఆకుకూర పప్పు, ఆ రుచి అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఇది పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు మంచిగా దోరగా వేగిన తర్వాత టమాటా ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత పాలకూర కూడా ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. ఈ పాలకూర టమాటా ముక్కలు మగ్గటం కోసం కొంచెమంత ఉప్పు వేసుకోవాలి. మంచిగా తొందరగా ఉడికిపోతాయండి. బాగా ఈ విధంగా కలబెట్టుకోవాలన్నమాట. కలుపుకొని మంచిగా మూత వేసుకొని మనం ఈ ఆకుకూర టమాటాలన్నీ మగ్గించుకోవాలన్నమాట. 2 నిమిషాలు ఇలా మూత వేసుకొని ఆకుకూర అంతా మగ్గించుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుందండి. నీరు కూడా ఇంకిపోయాయి, ఆయిల్ మంచిగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని వేసుకోవాలండి. ఇది వేసుకోవటం వల్ల ఆకుకూర పప్పుకి కమ్మదనం అయితే వస్తుందన్నమాట. 1 స్పూన్ పసుపు పొడి వేసుకోవాలండి. కారపొడి ఒక 1.5 స్పూన్ వేసుకోవాలి. వీటిని మంచిగా ఇలా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత వేసుకొని పచ్చివాసన పోయే వరకు వీటిని కూడా మగ్గించుకోవాలన్నమాట. ఇవ్వండి, 2 నిమిషాలు అయిన తర్వాత మన ఆకుకూర సూపర్గా ఉడికిపోయిందనమాట. అసలు అరవ మాత్రం సూపర్ వస్తుందండి. ఇప్పుడు ఒక 1/2 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ జీరా పొడి వేసుకోవాలండి. ఇలా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ముందుగానే ఉడికించుకున్న ఈ పప్పును కూడా మొత్తం ఇలా వేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు ఉంటుంది కదండి, ఒక 3-4 స్పూన్లు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగుంటుందండి. టేస్ట్ సూపర్ ఉంటుంది అన్నమాట. రుచి మాత్రం అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి కనుక మీరు ఇట్లా పప్పు చేసుకొని తింటే హోటల్ రుచికి మించిన టేస్ట్ అయితే వస్తుందండి. అంత బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. పప్పు అంతా వేసిన తర్వాత ఇప్పుడు కావాల్సినన్ని మనం పప్పులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా నేను పప్పు ఉంటుంది కాబట్టి పప్పు కుక్కర్లోనే వాటర్ వేసుకొని ఈ విధంగా వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఈ విధంగా అంటే మనం ఒక 2-3 నిమిషాలు ఈ పప్పుని మంచిగా ఉడికించుకోవాలండి. 2-3 ఉడుకులు అయితే రావాలన్నమాట. ఇట్లా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు
సాల్ట్ సరిపోయిందో లేదో అని ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇంకోండి కొద్దిగా సాల్ట్ పడుతుంది, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత కూడా వేసుకొని దీని మీద ఇంకా మనం మంచిగా కుక్ చేసుకోవడం అనమాట. చూద్దాం మన పప్పు. పప్పు ఆకుకూర పప్పు చూడండి ఏ విధంగా ఉడికిపోయిందో. అసలు అరోమా మాత్రం సూపర్ వస్తుందండి. ఇలా ఈ విధంగా ఇది ఉడికింది కదా, దీన్ని ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలన్నమాట. ఏంటంటే ఏ కూర అయినా సరే ఈ పప్పుని ఈ విధంగా ఈ పద్ధతిలో మీరు వండుకోండి, అసలు ఇంట్లో వాళ్ళంతా ఇంప్రెస్ అండి, అంత రుచి అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పప్పుని వేరే గ్యాస్కి వెళ్ళి నేను టర్న్ చేసుకుంటాను, ఇటువైపు పెట్టేసుకొని పప్పుకైతే తాలింపు పెడతాను. ఆకుకూర పప్పు పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కళాయి అయితే పెట్టేసుకున్నాను. 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇది శనగ నూనెనండి, శనగ ఆయిల్ అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. మీ దగ్గర నెయ్యి ఉన్నా నెయ్యి కూడా ఈ విధంగా పోపు చేసుకోవచ్చు వేసుకొని రుచి. ఆయిల్ మంచిగా హీట్ అయినాక ఒక 5-6 మెంతులు వేసుకోవాలండి. రెబ్బలు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు ఇలా నలగొట్టుకొని వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, ఇవి బాగా చిటపట్లాడాలి, అప్పుడే పోపు టేస్ట్ ఉంటుందండి. పప్పు మినప్పప్పు 1 స్పూన్ వేసుకోవాలి, కూడా 1 స్పూన్ వేసుకోవాలి. అన్నిటినీ బాగా వేయించుకోవాలండి, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఎర్రగా కావాలన్నమాట పోపు, అప్పుడు ఆ పప్పుకి రుచి బాగా వస్తుంది. పోపు మంచిగా వేగినాక మనం అస్సలు సిస్సలైన కరివేపాకు ఇది వేయగానే మూత వేయాలి. చూస్తున్నారు కదా, సూపర్ అంటే సూపర్గా స్మెల్ వస్తుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక 4-5 చిటికెళ్ళు ఇంగు వేసుకోండి. ఇక చూసుకోండి సూపర్గా ఉంటుంది అనమాట. మనం ఆకుకూర పప్పు అద్భుతంగా వస్తుంది, పప్పు చాలా బాగుంటుంది. ఇలా వేయగానే వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి ఇంగు వేయగానే. ఇప్పుడు ఈ పప్పులో ఇదంతా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇది ఉంది కూడా ఇలా వేసుకోవాలన్నమాట. సూపర్ ఉంటుందండి, మామూలుగా ఉండదు ఈ పప్పు. లాస్ట్లో కొద్దిగంత కొత్తిమీర కూడా ఇలా జల్లుకుంటే ఇక పడాల్సినవి అన్నీ పప్పుకు పడ్డాయండి. ఇక రుచి ఎందుకు ఉండదండి, పప్పు ఎంత బాగుంటుంది. చూసేసారు కదా, అసలు కన్సిస్టెన్సీ కూడా తినే విధంగా ఎంత బాగుందో. అసలు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి. స్వర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.